హాయ్. హలో. ఈరోజు కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్ అండి. మహాభారతం గురించి ఫస్ట్ ఎపిసోడ్‌లో మనం జనరల్‌గా దాంట్లో క్యారెక్టర్స్ ఏంటి? ఎంతమంది ఉన్నారు? ఎలా ఉన్నారు? తెలుసుకుందాం. హాయ్ అండి అవినాష్ గారు. హాయ్ సార్. అవినాష్ గారు, మా మా ఇంతకు ముందు ఎపిసోడ్‌లో మీరు చెప్పారు. గంగాదేవి ఎప్పుడైతే క్వెషన్ చేశారో అప్పుడు ఎనిమిదవ పుత్రుడిని తీసుకొని వెళ్ళిపోయింది అంటారు. దాని తర్వాత ఏం జరిగింది? ఎక్కడికెళ్ళింది? ఎలా ఏంటి? ఫర్దర్‌గా ఎలా ప్రొసీడ్ అయింది అది స్టోరీ? సో, ఇక్కడేమైందంటే శాంతను మహారాజుని వదిలేసి ఎళ్ళిపోయిందండి గంగాదేవి పుత్రుడిని తీసుకొని. తర్వాత కొన్నేండ్ల తర్వాత శాంతన మహారాజు ఒక మత్స్యకన్య, సత్యవతి అనే మత్స్యకన్యని ప్రేమించి తనని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారనమాట. కానీ అంతలోపు ఏమవుతదంటే అప్పుడు దేవరథుడు ఎంట్రీ ఇస్తాడు. దేవరథుడంటే భీష్ముడి పేరు యాక్చువల్ పేరు దేవరథుడండి. సో, దేవరథుడొచ్చారు. భీష్ముడు అని ఎలా వచ్చిందంటారు అది? అందుకనే ముందుకొస్తున్నా. ఓకే. 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 సో, యాహ్! ఆహా! ఇప్పుడు దేవరథుడు వచ్చారు. అప్పుడు దేవరథుడనే అతను తన పుత్రుడని తెలుసుకున్నారు శాంతన మహారాజు. తెలుసుకొని అప్పుడేమైందంటే, శాంతన మహారాజు పట్టాభిషేకం ఆ, చేద్దామని డిసైడ్ అయ్యారనమాట. అప్పుడేమైందంటే, సత్యవతి అగెయిన్స్ట్ ఎళ్ళింది. లేదు అగర్ పట్టాభిషేకం దేవరథుడికి జరిగితే, నా సంతానం ఎప్పుడు కూడా రాజ్యం పాలించలేదు. రాజ్యంలో ఎప్పుడైనా సరే ఆ దేవరథుడు తర్వాతనే, ఎందుకంటే దేవరథుడు పిల్లలేళ్తారు. దేవరథుడు ఎళ్తాడు. దాని తర్వాత వాళ్ళ పిల్లలెళ్తారు. వాళ్ళ పిల్లలు ఎళ్తారు తప్ప, నా సంతానం ఎప్పుడు రాదు పైనికి అన్న దానికి తను పెళ్లి నేను చేసుకోను అని చెప్తుందనమాట. అప్పుడు కానీ శాంతను మహారాజు లేదు నేను భీష్ముడినే చేస్తాను. తనే నా పుత్రుడు. తననే నేను చేస్తాను అని అని బాధతో ఉంటాడు. అప్పుడు ఆ బాధని చూసి భీష్ముడు సత్యవతిని కలిసి అసలు ఎందుకు ఏంటి అని చెప్తే, "నువ్వే కారణం" అని తను చెప్పినప్పుడు, "నీ వల్లనే నేను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నువ్వు రాజ్యం ఏలుతావు. నా పిల్లలు ఎప్పుడు రాజ్యం ఏలలేరు" అన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే, అందుకే అదైతే నా నా తండ్రికి నా తండ్రి సంతోషంని నేనే ఎదుర్కొంటున్నా. బ నా దానికి రీజన్ నేనే అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే సత్యవతికి ఒక భీష్మ ప్రతిజ్ఞ చేస్తారు. ఏందంటే, నేను జీవితాంతం బ్రహ్మచార్యం ఇది తీసుకుంటాను. అండ్ ఎప్పుడైనా రాజ్యానికి శ్రేయోభిలాషిగానే ఉంటాను గానీ, రాజ్యాన్ని రాజ్యాధికారం ఎప్పుడు చేపట్టాను. చేపట్టను. ఓకే. అందుకనే అగర్ రేపటి రోజు నా పిల్లలు గూడా తీసుకుంటారేమో, పా విష్ చేసు ఐ మీన్ వాళ్ళు కోరొచ్చు అన్న ఆ! దానికి నేనెప్పుడు జీవితాంతం ఇది చేస్తాను అని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడనమాట. అందుకే ఆయనకి వచ్చిన పేరు భీష్ముడు. ఓకే. సో, దాన్ని ఆ ప్రతిజ్ఞ చేసుకున్నంక అతనికి శాంతన మహారాజు ఒక వరం ఇస్తాడండి. ఆహా! అదేంటంటే ఇష్టామృతి. ఉష్ ఓహో! ఆయన అనుకున్నప్పుడే ఆయనకి మృతి చెందుతారు తప్ప, ఒకరు ఆయనకి లేకపోతే చంపితే గాని మృతి అనేది లేదు లేదు. భీష్ముడికి. ఓకే. సో, భీష్ముడు అనే అతనికి ఆయన అనుకున్నప్పుడే ఆయన మరణించగలుగుతాడు. ఓకే. అదే అండి. ఓకే అండి. ఇది ఈరోజు నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ అండి మనది. ఓకే. ఫర్దర్‌గా కంటిన్యూషన్ ఇంకా చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఓకే. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఓకే. దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాము. ఓకే. థాంక్ యూ అండి అవినాష్ గారు. థాంక్ యూ సార్.